హుషారు పిట్టలు ఈవెంట్లో చెంప మీద చల్లని కొట్టుకుని ఒక పర్సన్ బాగా హైలైట్ అయ్యారు. ఎందుకు అంత అంటే అగ్రెసివ్గా? ఈ జర్నీ అంతా పెయిన్ అనేది ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కగానే కొట్టుకోవడం ఎందుకు? ఏదన్నా మనకు మనసుకు అనిపిస్తే నేను కామెంట్స్ చూసాను, కొన్ని మానసిక పరిస్థితి బాగాలేదు, ముందుకు వెళ్ళాలంటే అట్లాంటివి చేయకూడదు, అట్లాంటి చాలా కామెంట్స్ చూసాను. ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. నిజం. కొంతమంది అన్నారు స్టంట్స్ అది ఇది అని. 18 ఏళ్ళు కూడా లేని పిల్లలతోటి అలాంటి సీన్లు చేపించడం, ఇవన్నీ ఎవరికి మెసేజ్ ఇద్దామని ఇలాంటి మాట అయితే వింటున్నాను. యూత్ అట్రాక్ట్ చేయడానికి తీసిన సీన్స్ ఉంటాయి, కానీ మరీ అంత ఒల్గాటి మాత్రం సినిమా చూస్తే మీకు అనిపించదు. సినిమా చూసాక ఇంకా యూత్ పాడైపోతారని అస్సలు అనిపిస్తుంది. పాడవారు. చెప్తున్నాయి కదా, ఆడిషన్లు ఎప్పుడైనా రిజెక్ట్ చేసినారా? రిజెక్ట్ అని అప్పుడు చెప్పారు కదా మనకి. ఆడిషన్స్ Phone ఇస్తాం, చేస్తాం. ఫోన్ చేస్తాం, లేదా అప్పుడే ఏమన్నా అమౌంట్ చూస్తే పెట్టుకుంటామంటారు. మనకు ఆ అమౌంట్ పెట్టేంత సిచ్యువేషన్ లేక బ్యాక్ వెళ్ళిపోతాం. అమౌంట్ అడుగుతారా? అడుగుతారు. హుషార్ పిట్టలు ఎప్పుడు వచ్చిందా ఆఫర్? లాస్ట్ ఇయర్ షూటింగ్. సో లాస్ట్ ఇయర్ అన్న అంటే అన్నతో ట్రావెల్ చేస్తూనే ఉన్నా కదా, అది అన్నతో జర్నీ ఆపలేదు ఎక్కడ. ఓకే. నా యూట్యూబ్ చేసుకుంటే అన్నతో జర్నీ చేస్తున్నా. సో ఆడిషన్స్ చేసిరు. మనోడు కదా, ఒక క్యారెక్టర్ డైలాగ్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పేసి, అంటే డైరెక్టర్ మా సైడే కదా అన్న. ఆ డైరెక్టర్ అన్న ఏం చేసిండు, మన క్యారెక్టర్ రాద్దామని చెప్పేసి సార్ కూడా అన్న ఓకే చేసిండు, డైరెక్టర్ అన్న ఓకే చేసిండు. ఓకే. సరే అని చెప్పేసి అట్లా ఆఫర్ లెంత్ ఇచ్చేసి. క్యారెక్టరే ఉంటుందా? లెంత్ అంటే ఉంటది, కాకపోతే కొన్ని సీన్లు కట్ అయినాయి. కట్ అయినాయా? కట్ అయినాయి. చూసారా సినిమా? చూసాను. రివ్యూ పడింది కదా. ప్రీవియస్ చూసినా కాబట్టి కదా అంత ఎమోషన్ అయినా. చూసిన చూసిన తర్వాత తర్వాత కదా ఉమ్, అంతే. తెలుసా ఈ జర్నీ అంతా ఆ పెయిన్ అనేది ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కగానే ఉమ్, తట్టుకోలేకపోయినా ఆ పెయిన్. ఓకే. అంటే ఏదన్నా చెప్పాలనిపిస్తే చెప్పేసేయాలి, మనం ఏమనుకుంటున్నామో అది. ఉమ్. ఆ పెయిన్ అట్లుందనుకో, గుండె బరువు ఉంటది ఎప్పుడు. కానీ సో అది కొట్టుకోవడం తీసేసుకుని ఎందుకు? అది చెప్ కూడా చిన్నగా ఊరికి ఇట్లా చెప్తున్నా కదా. గిచ్చుకున్నట్టు ఏదో కాదు, మీరు దెబ్బ కొట్టుకున్నారు గట్టిగా. ఆ టైంలో నాకు అర్థం కాలే. అంటే నాకు చెప్పినా కదా, ఏదన్నా మనకు మనసుకి అనిపిస్తే ఆ బరువు దించేసుకోవాలి అప్పుడే. ఉమ్, సో ఆ టైంలో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కిన. ఓకే. ఇలాంటి అవకాశాలు లేని నాకు ఫస్ట్ టైం స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఎంత ఉమ్, హ్యాపీనెస్ ఉంటది. ఓకే. అందులో నేను ప్రివ్యూ చూపించిర్రు నాకు. ఉమ్, అంటే నా సీన్ వచ్చినప్పుడల్లా జనాలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ మళ్ళీ నా మీద వేసిర్రు. అంటే వేరే సీన్లు కట్ అయినాయి అని చెప్పేసి ఇంటర్వెల్ ట్రాక్ కూడా నా మీదనే ఉంటది. ఉహుం. ఇంటర్వెల్ కార్డే నాతోనే ఒక 10 పడుతుంది. నిమిషాలు ఉంటారా సినిమా మొత్తం? ఒక 5, 6 టైమ్స్ వస్తా. ఓకే. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనిపిస్తుంటా అప్పుడు. అప్పుడప్పుడు కనిపిస్తా ఉంటారు. కాకపోతే జనాలకు గుర్తుపడతారా పట్టదా అనేది ఒక క్వెషన్ మార్క్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు బేడ్ ఉంది, అందులో క్లీన్ షేవ్ ఓకే. క్యారెక్టర్. క్లీన్ షేవ్ క్యారెక్టర్ ఆ! గుర్తుపడతారా లేదో? లేదా అనేది చిన్న డౌట్ ఉంది. హ్మ్. అంటే మొన్న చేసిన నా ఎమోషన్‌కి చాలా మంది కనెక్ట్ అయ్యారు కదా. అదే. ఆ స స్టేజ్ మీద మీరు ఆ! కొట్టుకోవడానికి కనెక్ట్ అయ్యారా? లేకపోతే నెగెటివ్‌గా? నేను కామెంట్స్ చూసాను కొన్ని, మానసిక పరిస్థితి బాలేదు, అలా చేస్తే ఎవరు ఉంచుకోరు, ఇంకా ముందుకెళ్ళాలంటే అట్లాంటివి చేయకూడదు, అట్లాంటి చాలా కామెంట్స్ చూసాను. అన్నారు కదా, మానసిక పరిస్థితి అంటే ఎవరి ఎమోషన్స్ వాళ్ళకుంటాయి. నిజం. ఇప్పుడు నా పెయిన్ నాకు తెలుసు. ఎగ్జాక్ట్. నా స్ట్రగుల్ నాకు తెలుసు. నేను ఒక ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఈ స్టేజ్ మీద నిలబెట్టిర్రు అన్నవాళ్ళు. అంటే ఆ పెయిన్ నాకు తెలుస్తది గదా, హ్మ్. అనేవాళ్ళు అంటారు కామన్. కానీ చాలా కష్టపడ్డారనేది మీకు, ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుంటే నేను స్టేజ్ మీద నిలబడి జనాలతో మాట్లాడుతున్నాను, నాకు ఒక క్యారెక్టర్ పడింది. అంటే కొంతమంది అన్నారు స్టంట్స్ అది ఇది అని. ఎవరిష్టం వాళ్ళది అనుకోని. నేను గట్టిగా నమ్మేదేందంటే, అంటే వెంకట్ యాదవ్ అన్న గూడా భగవద్గీత నమ్ముతాడు. హ్మ్. యద్భావం తద్భవతి అని. మన ఆలోచనలు, మన విధానం హ్మ్. దేని మీద ఉంటాయో, అది ఇప్పుడు కాకపోయినా నువ్వు చేసే జర్నీలో ముందుకు సాగుతుంటే ఖచ్చితంగా వస్తది. హ్మ్. కానీ సో మీరు అది చెప్తే బాగా కూడా నమ్ముతా. ఎమోషనల్ అవుతున్నారు. అది బాగా నమ్ముతా నేను. హ్మ్. బాగా నేచర్‌ని నమ్ముతాం మేము. అది మూవీ స్టంట్ అయితే కాదు గదా! అంటే చెప్తున్నా గదా, అనిపించినోళ్ళకి అనిపియొచ్చు. నా ఎమోషన్‌కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. 'హుషారు పిట్టలని' కొడితే హీరో, హీరోయిన్‌తో పాటు భాను అని వస్తుండు ఇప్పుడు. అవును. నిజం. ఎమోషన్ లేనిది ఎందుకు కనెక్ట్ అయితారు? హ్మ్. ఎమోషన్ కరెక్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు. దాన్ని నెగెటివ్‌గా చేసిన వాళ్ళు చెప్తున్నా అంత గదా, అవసరం లేదు వన్ బేసిక్‌గా అని. 100లో 10 మంది ఖచ్చితంగా ఉంటారు. నువ్వు మంచి చేసినా, చెడు చేసినా అననీకి
మీద పడనీకి చాలా మందుంటారు. హ్మ్. వాళ్ళిష్టం. మనం పట్టించుకోవద్దు. మన జర్నీ మనకు తెలుసు. మన హార్డ్ వర్క్ మనకు తెలుసు. మీ టీమ్ ఏమనలేదా దాని తర్వాత? యాహ్! మీరు కొట్టుకున్న తర్వాత? అంటే ప్రొడ్యూసర్ అంటే ఆయన సంతోషంలో ఉండు. హ్మ్. అంటే మనోళ్ళు ఎదుగుతున్నారనే సంతోషంలో ఉండు. ఆయన అదే నవ్వులో ఉండి కొట్టుకుంటే చూడలే అంట. దాన్ని ట్రోల్ చేసినారు. ఓకే. అన్న గురించి నాకు తెలుసు. ఆడియన్స్‌కైతే తెలవదు గదా! సో హ్మ్. ఓకే. ఆ! మీరు చెంప మీద ఆ! అట్లా అయితే అన్న కొట్టేసినప్పుడు ఇంటెన్షన్ ఏందంటే, "అరే! ఎందుకురా మనం ఆల్రెడీ బజ్ ఉంది మన సినిమాకి. నువ్వు హ్మ్. సినిమా బయటికొస్తే కనీసం గుర్తుపడతారు జనాలు. హ్మ్. ఇన్ని రోజుల ట్రాక్ నీ మీదుంది. ఓకే. నీకో పేరు గూడా వస్తది. ఆ పేరు ఇప్పుడు మేము హ్మ్. రివీల్ చేయను గానీ నీకో పేరొస్తది. ఓకే. అంటే నిన్ను పర్టిక్యులర్‌గా అంటే నా సినిమాలో నా స్ నేను స్క్రీన్ మీద కనిపించేదానికంటే నా పేరెక్కువ మూవ్ అవుతది దాంట్ల. ఓకే. హీరోయిను, హీరో, హ్మ్. హీరో మిగతా క్యారెక్టర్‌లందరూ కొంచెం నా పేరెక్కువ వాడతారు. ఓకే. గురించి మాట్లాడదాం భానుగారు. ఆ! ఫైన్. ఎక్కడి నుంచి మీరసలు? నాది నేటివ్ ప్లేస్ వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర భువనగిరి అండి. ఓకే. ఆ! సో, ఏం చదువుకున్నారు? నా డిగ్రీ కంప్లీటెడ్ 2015-18 18లో పాస్ ఔట్. హుహు. అంటే అప్పుడే పాస్ అవ్వలేదు. బ్యాక్‌లాగ్స్‌తోనే పాస్ అయ్యా. బట్ ఓకే. 18కి అయిపోయింది. 2015-18 సో ఓకే. బట్ మూవీస్ మీద ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా? ఓహ్! చాలా అవునా? చిన్నప్పటి నుంచే స్కూల్ నుండి. హ్మ్. స్కూల్‌లో యాక్చువల్లీ అంటే నాటకాలుంటాయి గదా! స్టేజ్ అవునవును. పెర్ఫార్మన్స్. హ్మ్. అంటే నాకు కొంచెం భయమే. బట్ ఆ భయాన్ని దాటుకొని గూడా చేయాలనే తపన ఎక్కువ నాకు. ఓకే. అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ గదా! హ్మ్. సో, హ్మ్. ఆ టైంలో చిన్నప్పుడే నాకు సెవెంత్, ఎయిత్ క్లాసుల్లో పార్వతీ వేషం ఇచ్చిర్రు. అంటే శారీ కట్టుకొని ఓహ్! చేయాలని జెప్పేసి. ఆ ఫోటోస్ ఉంటాయి ఇంకా. హుహు. ఆ గెటప్ ఏసిన. ఓకే. అంటే అంత ఇంట్రెస్ట్ హ్మ్. అట్లా. అంత ఇంట్రెస్ట్ అప్పటినుంచి అండి. మూవీస్ ఆ! మీద, యాక్టింగ్ మీద ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచే. పార్వతి గెటప్ ఏసి శారీ కట్టుకొని యేసుకున్నామంటే అర్థం జేసుకోండి ఇగ. హ్మ్. ఏదైనా అది సరే పర్లేదు ఏదే క్యారెక్టర్ ఆ! యాక్టింగ్ జేయాలి. యాక్టింగ్ జేయాలి. కెమెరా ముందు రావాలి. అంటే అందరి ముందు రావాలి. హ్మ్. సో, ఆ! చదువు మీద అంత చి ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫస్ట్ లేదండి. నుంచి. ఓకే. అమ్మ, నాన్న వాళ్ళు? అమ్మ వాళ్ళ అంటే నాన్న కల్లు బిజినెస్ చేశారు. అంటే మా వృత్తి అదే. ఓకే. సో, అదే బిజినెస్ చేశాడు. ఇప్పుడు గూడా? వె ఈవెన్ అంటే ఇప్పుడు చేయట్లేదు నాన్న. హ్మ్. నాన్నకి హెల్త్ ఇష్యూ వచ్చి కాలు తీసేసిర్రు. షుగర్ ఇన్ఫెక్షన్. కాలే తీసేసినారా? రైట్ లెగ్ ఓకే. ఇక్కడి వరకి కట్ ఆహా! చేశారు. హ్మ్. సో, ఇగ నాన్న ఇంట్లోనే ఉంటారు. అమ్మ? అమ్మ గూడా ఇంటి దగ్గర లేదంటే వ్యవసాయం ఉంది మాకు. పొలం ఉంది. పొలం ఉంది. హుహు. పొలం పనులు చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఓకే. అండ్ అది మా వృత్తి. మీరొక్కరేనా? నేను, అన్నయ్య, అక్క. అన్నయ్య, అక్క అక్క. మ్యారీడ్, ఇద్దరు పిల్లలు. హ్మ్. సో, అన్నయ్యకి ఇంకా మ్యారేజ్ కాలేదు. చూస్తున్నాం ఇప్పుడే. ఓకే. మరి మీ ఫ్యామిలీలో ఎక్కడా లేదసలు యాక్టింగ్ బ్యాక్‌గ్రౌండే? ఆ! అసలు మా విలేజ్‌లోనే చాలా తక్కువ యాక్టింగ్. ఓకే. మీ సైడ్ అసలు యాక్టింగ్ లేదు. గురించి పెద్ద ఐడియా కూడా లేదు. ఐడియా గూడా లేదు. హ్మ్. మరి ఎందుకు రావాలనుకున్నారు ఇండస్ట్రీకి? అంటే సినిమా పోస్టర్‌లు చూసి ఆ ఇంపాక్ట్ పడ్డది నాకు. అదే అంటే ఊర్లో చిన్నప్పటి నుంచి అతికిచ్చేది. ఊర్లలో పోస్టర్స్ ఉంటాయి గదా! హ్మ్. టౌన్‌లో. హ్మ్. సో, కాలేజ్ అంతా అంటే భువనగిరి అంటే విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఏం గాదు. టౌను. టౌనే. ఆ! టౌను. అవును. సో, ఆ ఏరియాలో ఎక్కువ కనిపించేసరికి పోస్టర్‌లు హ్మ్. సో, ఇంపాక్ట్ పడిపోయింది. కాలేజ్ ఎగ్గొట్టి క సినిమాలకు పోయేవాళ్ళా? పోయేటోన్ని. కాలేజ్‌లో ఎగబెట్టి మరి పోయేటోళ్ళం సినిమాలంటే ఫ్రెండ్స్‌తో. ఆ! అప్పటినుంచి ఇష్టం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. పెరుగుతూ వచ్చిందిగ. ఒక్కసారి మనం దాని ట్రాక్‌కెళ్ళినామంటే దాని మీద ఇష్టం పెరుగుతూనే ఉంటది. అవును. మనకొచ్చినా రాకపోయినా మన ప్రయత్నం మనం చేద్దాం హ్మ్. హానెస్ట్‌గా అని చెప్పేసి హ్మ్. అట్లనే ఉంది. అలా ఫస్ట్ చూసిన హీరో ఎవరు? ఆయనలాగా ఏదో ఒక రోజు నేను కూడా సినిమా చేస్తాను. లేకపోతే ఆయనలాగా నేను కూడా సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకునే వ్యక్తి ఎవరు? అంటే నేను ప్రతి సినిమా చూస్తా అండి. ఒక సినిమా అనేది గాదు. హ్మ్. నాకు ఏ పోస్టర్ కనిపిస్తే ఆ సినిమా చూస్తా. ఓకే. సో, నాకు సినిమా చూసేటప్పుడు అంటే ఎవరిని చూసినా వాళ్ళకేయాలనుకుంటాం హ్మ్. అంతే. ఓకే. అట్లా. ఏ సినిమా అయినా ఏ సరే సినిమా అయినా సరే. హ్మ్. అరే! మనం ఆళ్ళ లెక్క ఎయాలి. అంతే. అంతే. సినిమా ఏస్తే సినిమా చాలు. అయితే చాలు మనకి. కెమెరా ఉంటే చాలు. ఓకే. కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నామంటే ఏదో చంద్రముఖి ఆవహించినట్టుంటది. హ్మ్. అట్లా. ఇండస్ట్రీలోకి రావాలనుకోవడం వేరు. ఇండస్ట్రీలోకి రావడం వేరు. అవును. చాలా కష్టపడాల్సొస్తది. ఇండస్ట్రీ చూడ్డానికి రంగుల ప్రపంచంలాగా ఉన్నప్పటికీ, హ్మ్. మనం ఇండస్ట్రీలోకి వెళ్లి ఒక సినిమా జేయాలంటే దాని వెనక పెద్ద యుద్ధమే జేయాలి. చిన్న సినిమా అయినా సరే. అవును. మీ ప్రయాణం ఎలా జరిగింది మరి? అంటే ఫస్ట్ అప్పుడు నేను అంటే మా డైరెక్టర్ గూడా మా విలేజ్ సైడే. ఓకే. సో, అన్న పరిచయం. హ్మ్. భిక్షు అన్న. హ్మ్. చాలా టాలెంటెడ్. ఇప్పుడు చూస్తున్నారు గదా! అవును. వైబ్ ఎట్లుందో మామూలు వైబ్ గాదు. హుహు. సినిమా 'హుషారు పిట్టలు' ఓకే. రిలీజ్‌కుంది 15థ్ ఆగస్టు. హుహు. సో, ఆ అన్న పరిచయం. ఆ అన్న గూడా చెప్పిండు. "అరేయ్! సినిమాలల్ల టఫ్‌రా. నేను తిరుగుతున్నా గదా! సక్సెస్ అయినంక తీసుకెళ్తా ఖచ్చితంగా డెఫినెట్‌గా తీసుకెళ్తా" అన్నాడు. సో, అన్నకు కొంచెం టైం పడుతుంది. తీసుకెళ్తా అని మాత్రం గట్టిగా చెప్పిండు. హ్మ్. సరే ఎట్లాగో తీసుకెళ్తా అన్నాడు గదా! మన ట్రయల్స్‌లో మనం ఉందామని జెప్పేసి
నేను అందుకున్నా. ఓకే. అంటే మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి హ్మ్. ఆ ట్రావెలింగ్‌లోనే ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ అన్న గూడా మా సైడే. ఓకే. సో, ఆ అన్న పరిచయం స్టార్ట్ అయింది. అప్పుడే వి3 విజన్ ఛానెల్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినాం. హుహు. అన్న స్టార్ట్ చేసిండు. ఓకే. ప్రొడ్యూసర్ అన్న. వెంకట్ యాదవ్ అన్న స్టార్ట్ చేసిండు. సో, దాంట్లో నేను జాయిన్ అయినా. హ్మ్. మేమిద్దరం కలిసి అంటే ప్రసాద్ ల్యాబ్‌కి వస్తుండే. ఓకే. అప్పుడు వీకెండ్స్‌లో షార్ట్ ఫిల్మ్స్ ఏస్తుండే హ్మ్. బాగా. హ్మ్. వాళ్ళ ప్రివ్యూస్‌కి అట్లా కెమెరా ముందు కనిపియాలని చెప్పేసి ఓకే. అక్కడి నుండి ఇక్కడికొచ్చేది జస్ట్ కనిపించడానికి. అనిపించడానికి. హ్మ్. యాంకరింగ్ చేస్తుండే నేను గూడా. ఓకే. అంటే అడుగుతుండే హ్మ్. క్వెషన్స్ హ్మ్. అందరిని ఓహ్! అట్లా. ఓకే. అలా మొదలుపెట్టి అలా మొదలుపెట్టినాం. సినిమాలోకి పెద్ద టైం పట్టలేదు. ఎందుకంటే మీ వాళ్ళే గాబట్టి ఆ! డైరెక్టర్, అట్లా. ప్రొడ్యూసర్.